హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీక్లో జరిగిన ఈ టాస్క్లన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు సేఫ్లో ఉన్నారు అనే దాని గురించి నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను. అది మీకు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ వీక్ స్పెషల్ ఏంటంటే, ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేబీ డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 6 మెంబర్స్ వస్తున్నారు. సో ఈ వీక్లో అయితే ఒక్క ఎలిమినేషన్ అయినా జరగచ్చు, లేకపోతే 2 ఎలిమినేషన్ అయినా జరగచ్చు. ఉన్న వాళ్ళలో ఒక్కరైనా ఇద్దరైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకు సాటర్డే జరిగే ఎపిసోడ్లో తెలుస్తుంది. మేబీ సండే వచ్చే ఎపిసోడ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సాటర్డే జరిగే ఎపిసోడ్లోనైతే సింగిల్ ఎలిమినేషన్ జరిగి సండే రోజు కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా సింగిల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 6 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ వాళ్ళ గురించి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి ఉంటుంది. అండ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే వాళ్ళైతే నిజంగా చాలా వైల్డ్ క్యారెక్టర్ అంట. ఏంటి అంటే వాళ్ళ గురించి ఇప్పటివరకు మన హౌస్లో ఉన్న వాళ్ళు చాలా సాఫ్ట్గా ఆడుతున్నారు, కొందరు అరిచే వాళ్ళు ఉన్నారు. అండ్ శ్రీజన్ అయితే తన నోరు మొత్తం మూసుకోవాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, చాలా దమ్మున్న వ్యక్తులు. ఈ దమ్ము శ్రీజ దమ్ము ఇక్కడ నడవది, దమ్ము వచ్చి పండుకోవాల్సి వస్తుంది. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వాళ్ళు ఎవరెవరు అంటే, ఫస్ట్ అయేషా వచ్చి ఇన్స్టాగ్రామ్లో 1.2 lakh అంట తన ఫాలోవర్స్. బిగ్ బాస్ 6 తమిళ్లో తను వెళ్ళిందంట, ఆల్రెడీ వెళ్ళి వచ్చేసిందంట. చాలా కాంట్రవర్సీ ఉంటాయంట, చాలా ఫైటింగ్ చేశాడంట. శ్రీజ కంటే డబల్ నోరు ఉంటాయంట తనకి. ఈ అయేషా అనే పర్సన్ అయితే, అమ్మాయి అయితే ఉండడానికి చాలా బ్యూటీగా ఉంటాయంట. అండ్ కాంట్రవర్సీలు చాలా బాగా మాట్లాడతాయంట. మాస్క్ మ్యాన్ హరీష్కి ఈక్వల్ అంట ఈ అమ్మాయి. అసలు ఈమె ఫైటింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అని తెలిసింది. సో ఈమె ఇంకా ఫైట్ చేయగలుగుతుంది. బిగ్ బాస్లో మరొక రచ్చ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ పర్సన్ అయితే అయేషా. అండ్ నెక్స్ట్ శ్రీనివాస సాయి. తను ఏంటంటే చైల్డ్ క్యారెక్టర్. గోల్కొండ హై స్కూల్ అనే ఒక సినిమా ఉంది, మీరు అందులో చూసుకోవచ్చు. ఈ చైల్డ్ క్యారెక్టర్ అంట. అండ్ ఇన్స్టాగ్రామ్లో 3K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇతనికి ఓన్లీ 3K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అండ్ థర్డ్ పర్సన్ వచ్చి గౌరవ్ గుప్తా. ఇతనికి 20K ఫాలోవర్స్ ఉన్నారంట ఇన్స్టాగ్రామ్లో. అండ్ గీతా LLB అనే ఒక సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు. తమిళ్ పర్సన్, తెలుగు కూడా మాట్లాడగలుగుతాడు. కట్అవుట్ అయితే సూపర్ కట్అవుట్ ఉంటాయంట ఆయనకి. సో హౌస్లో డిమన్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు డౌన్ కావాల్సిందే. తను కూడా మంచి ఫైటింగ్ చేస్తాడని తెలుసు. అండ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చి నిఖిల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి నిఖిల్ నాయక్. ఇతను కూడా సీరియల్ యాక్టరు. ఇతనికి కూడా 170,000 ఫాలోవర్స్ ఉన్నారంట. మంచి కట్అవుట్ అంట, 6 pack బాడీ అంట. డిమన్ పవన్ అయితే ఖచ్చితంగా డౌన్ కావాల్సిందే. అండ్ ఈ కట్అవుట్కి రీతు అయితే సెకండ్ చాప్టర్ కూడా ఓపెన్ చేసే టైం అయితే వస్తుంది. ఎందుకంటే రీతు వచ్చేసి కొంచెం డిమన్ పవన్కి ఇంప్రెషన్ అయింది. ఆ బాడీకి, కట్అవుట్కి, క్యారెక్టర్కి ఇంప్రెషన్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు రీతు అయితే సైడ్ కొట్టేసి ఈ సైడ్ వెళ్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని కట్అవుట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ఎవరికి కూడా లేదంట, అంత కట్అవుట్ ఉంటాయంట. సో చూద్దాం. నెక్స్ట్ 5th మెంబర్ వచ్చేసి అలేఖ్యా చిట్టి పికిల్స్. అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం తను ఒక పెంట జరిగింది కదా. తను ఆ పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో కస్టమర్స్ని బూతులు తిట్టేసి వాళ్ళ సైటే క్లోజ్ అయిపోయింది, వాళ్ళ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో అలేఖ్యా చిట్టి పికిల్స్, రమ్య మోక్ష ఆమె పేరు. సో తనకి ఇన్స్టాగ్రామ్లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. చాలా వ్యూస్ ఉన్నాయంట, చాలా కామెంట్స్ ఉన్నాయంట, పాజిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయంట. ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే పిచ్చగా ఉందంట ఆమెకి. సో ఆమె కూడా మంచి బ్యూటీగా ఉంటుంది. మోస్ట్ కాంట్రవర్సీ పర్సన్ అంట. గొడవలు పెట్టుకోవడంలో పక్క, అరవడంలో పక్క, అన్నిట్లో పక్క. సో తను రాబోతుంది. అండ్ అమ్మాయి కూడా చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th మెంబర్ వచ్చేసి మాధురి గారంట. మాధురి ఈమెనైతే చాలా మాటకారి అంట. అండ్ ఫైటర్ ఆల్సో. ఎదుటి వాళ్ళతోని గొడవ పెట్టుకోవడంలో, పొలిటికల్ మాటలు మాట్లాడడంలో, ఫైటింగ్ చేయడంలో, కాంట్రవర్సీలో అన్నిట్లో కూడా ఈమె పక్కా ఉంటాయంట. ఈమెకున్న అలవాటు ఏంటంటే గొడవలు పెట్టుకోవడము, కాంట్రవర్సీలు మాట్లాడము, ఫైటింగ్ చేయడము. సో మన వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు ఉన్న హౌస్లో వీళ్ళందరికీ ఒక టర్న్ తిరిగిపోతుంది ఈ మాదిరితోని. సో
ఈమెకైతే ఇన్స్టాగ్రామ్లో 2.1 lakh ఫాలోవర్స్ ఉన్నారంట. నిజంగా గ్రేట్ అసలు. సో ఇప్పటివరకు ఉన్న ఈ 6 మెంబర్స్ ఎవరెవరు? ఫస్ట్ అయేషా అండ్ శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా, నిఖిల్ అండ్ నెక్స్ట్ రమ్య మోక్ష అండ్ మాధురి. 6 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. నిజంగా ఇంకో వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ అందరు కూడా ఫైటర్సే. నిజంగా శ్రీజ నోరు నిజంగా మూసుకోవాల్సిందే. లబలబలబ వాగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు సెంటర్ ఫ్రెష్ చేసి నోటికి తాళం వేసినట్టు ఉంటుంది తన పరిస్థితి. ఎందుకంటే ఈ అయేషా అండ్ మాధురి ముందు శ్రీజ మాటలు అస్సలు నడవవు. అండ్ దివ్య ఒకటే ఫైటింగ్ చేయగలుగుతుంది, ఎందుకంటే రీసెంట్గా వచ్చింది. ఎనీవే తను ఎప్పుడు వచ్చినా కూడా తనకి టాకింగ్ పవర్ చాలా ఉంటుంది కాబట్టి దివ్య ఒక్కటి బయటికి రాగలుగుతుంది, వీళ్ళతో గొడవ చేయగలుగుతుంది. కానీ ఇప్పటివరకు రీతు అయినా తనుజ అయినా ఇక బకెట్లు తెచ్చుకొని ఏడవాలి తప్ప వీళ్ళైతే అస్సలు రాలేరు, బయటికి అయితే రాలేరు. అంటే వాళ్ళతో గెలవలేరు అని అర్థం. ఎందుకంటే ఈ అయేషా అండ్ మాధురి అండ్ రమ్య మోక్ష వీళ్ళు చాలా ఫైటర్స్. ఉర్రగలుగుతారు, అరవగలుగుతారు, గొడవ చేయగలుగుతారు, వాళ్ళ జుట్టు పీకగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఈ కటౌట్స్ ఉన్నాయి కదా, ఎవరు? శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా, నిఖిల్. వీళ్ళు జిమ్ బాడీ కటౌట్స్. డిమాండ్ పవన్ అయినా, కళ్యాణ్ అయినా, భరణి అయినా మూసుకొని మూవ్ కావాల్సిందే. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా కాంట్రవర్సీ, చాలా ఫైటర్స్. ఇప్పుడు బిగ్ బాస్ అయితే నా గెస్ ప్రకారం అయితే ఇంకా టాస్క్లు ఇంకా హైకి తీసుకెళ్ళబోతున్నాయంట, ఇంకా టఫ్ తీసుకెళ్ళబోతున్నాయంట. సో ఈ కటౌట్స్కి ఆ టాస్క్లకి ఈక్వల్గా సరిపోతుంది. అండ్ మనోళ్ళు అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ అండ్ భరణి, ఇమాన్యుల్ అయినా, రాము అయినా వీళ్ళతో ఫైట్ చెయ్యలేడు అని టాక్. ఎందుకంటే ఈ కటౌట్స్ చూసే వాళ్ళు భయపడే ఛాన్సెస్ ఉన్నాయంట. మేబీ బ్రెయిన్తో ఆడితే గెలవచ్చు, బాడీతో ఆడితే మేబీ గెలవకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మెదడు పనిచేస్తుంది కాబట్టి. అండ్ నా గెస్ ప్రకారం అయితే ఇప్పటివరకు ఉన్న వీళ్ళు ఉన్నారు కదా, ఈ హౌస్లో ఉన్న వాళ్ళు ఓనర్స్ అండ్ టెనెంట్స్, వీళ్ళందరూ కలిసి ఓన్లీ ఓనర్సే అవుతారు. కొత్త వచ్చే వాళ్ళు అందరూ టెనెంట్స్ అవుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే ఈ 6 మెంబర్స్ అందరూ కూడా టెనెంట్స్ అవుతారు. ఇదివరకు ఉన్న వాళ్ళు ఓనర్స్ అవుతారు. మళ్ళీ స్టార్టింగ్లో జరిగింది కదా ఓనర్ వర్సెస్ టెనెంట్స్ అని, సేమ్ అదే ప్రొసీజర్లో జరగబోతుంది. ఇదంతా దేనికి? ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దేనికి అంటే ఈ ఎపిసోడ్స్ని ఇంకా ల్యాగ్ చేయడానికి, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి, ఇంకా బిగ్ బాస్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడానికి 6 మెంబర్స్ని యాడ్ చేసిండ్రు. ఆల్రెడీ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య యాడ్ అయింది. టోటల్ 7 మెంబర్స్ వచ్చిండ్రు. సో ఎపిసోడ్ ఇంకా ల్యాగ్ అవుతుంది, వాళ్ళ టీఆర్పీ రేట్స్ పెరుగుతాయి. సో వాళ్ళ కోసం అని చేసిండ్రు. వాళ్ళకి డబ్బులు, మనకి ఎంటర్టైన్మెంట్, పని కూడా, టైం కూడా బొక్క. అది నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను కూడా రివ్యూ చేస్తున్నా కాబట్టి చూసేవాళ్ళు టైం బొక్క అనుకుంటారు. అస్సలు అనుకోకండి. సో వీళ్ళు వచ్చిన తర్వాత టాస్క్ అండ్ హౌస్లో గొడవ ఇంకా చాలా పీక్స్కి వెళ్ళిపోతుంది. మనకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నాకు కూడా స్టఫ్ దొరుకుతుంది. సో నాకు వచ్చిన ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 మెంబర్స్ అయితే వాళ్ళు. మేబీ ఈ సాటర్డే రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే సండే రోజు వీళ్ళు వస్తారు. వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ ఏంటి అనేది టోటల్ నాగార్జున రివీల్ చేస్తారు. అంతవరకు వెయిట్ చేయండి. అండ్ మన వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముళ్ళు ఏమైనా పోతుంది, ఆ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా? లైక్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.